Hello students, welcome back to my channel. In this video, I am going to give you a brief lecture on permanent tissues. So, పర్మనెంట్ టిష్యూస్ గురించి ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. అసలు టిష్యూస్ అంటే ఏంటి? ప్లాంట్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అ నంబర్ ఆఫ్ టిష్యూస్. ఓకే, సో ప్లాంట్ బాడీ సింగిల్ సెల్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఫంక్షన్, అది మీకు తెలుసు. ఇలాంటి సెల్స్ అనేవి గ్రూప్గా కలిసి ఉంటే దాన్ని టిష్యూ అంటాము. అలాంటి టిష్యూస్ ప్లాంట్ బాడీలో చాలా రకాలు ఉంటాయి. అయితే టిష్యూని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, టిష్యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్ డిస్సిమిలర్ సెల్స్ దట్ పర్ఫార్మ్ కామన్ ఫంక్షన్ అండ్ హ్యావ్ ఏ కామన్ ఆరిజిన్. సో అ గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్ డిస్సిమిలర్, ఒకే రకమైన లేదా వివిధ రకాలైన సెల్స్ గ్రూప్గా ఉండి ఒకే ఫంక్షన్ని నిర్వర్తిస్తున్నట్టయితే అండ్ కామన్ ఆరిజిన్ అంటే ఒక దగ్గర నుంచి ఆరిజిన్ అయినట్లయితే వాటిని మనము టిష్యూ అని అంటున్నాము. అయితే ప్లాంట్ టిష్యూస్ టూ టైప్స్ అనమాట, మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ పర్మనెంట్ టిష్యూస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మెరిస్టమాటిక్ టిష్యూస్ గురించి నేర్చుకున్నాము. మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే ఏంటి అంటే, సో దే ఆర్ గ్రూప్ ఆఫ్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. సో they are young and divide continuously throughout the plant life. They are undifferentiated అంటే ఏదో ఒక స్పెసిఫిక్ ఫంక్షన్కి డిఫరెన్షియేట్ అవ్వకుండా కంటిన్యూస్లీ డివైడ్ అవుతూ ఉన్న సెల్స్ని మెరిస్టమాటిక్ సెల్స్ అని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము. అయితే దానికి ఆపోజిట్ పర్మనెంట్ టిష్యూస్ అనమాట. ఈ పర్మనెంట్ టిష్యూస్ గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటి అంటే, పర్మనెంట్ టిష్యూ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ మార్ఫలాజికల్లీ సిమిలర్ ఆర్ డిసిమిలర్ లివింగ్ ఆర్ డెడ్ మెచ్యూర్ సెల్స్. ఓకే, సో ఇవి సిమిలర్ కానీ డిసిమిలర్గా ఉన్న మార్ఫలాజికల్లీ అంటే బాహ్య స్వరూపంగా సిమిలర్గా కానీ లేదా డిసిమిలర్గా ఉన్నటువంటి డెడ్ సెల్స్ ఆర్ లివింగ్ సెల్స్, బట్ దే లాస్ ద పవర్ ఆఫ్ డివిజన్ ఎయిదర్ టెంపరర్లీ ఆర్ పర్మనెంట్లీ. సో మెరిస్టమాటిక్ సెల్స్కి పవర్ ఆఫ్ డివిజన్ ఉంటుంది, వీటికి టెంపరర్లీ కానీ పర్మనెంట్లీ కానీ ఆ డివిజన్ కెపాసిటీ అనేది కోల్పోయిన సెల్స్ని అంటే స్పెసిఫిక్ ఫంక్షన్ చేయడం కోసం అవి డివిజన్ స్టేట్లోంచి బయటకు వచ్చేసి డిఫరెన్షియేట్ అయిన సెల్స్ని పర్మనెంట్ టిష్యూస్ అని మనం అంటున్నాము. ఈ పర్మనెంట్ టిష్యూస్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. పర్మనెంట్ టిష్యూస్ అనేవి త్రీ టైప్స్: సింపుల్ టిష్యూస్, కాంప్లెక్స్ టిష్యూస్, స్పెషల్ టిష్యూస్. లెట్స్ సీ ఫస్ట్ వన్, సింపుల్ టిష్యూస్. Simple tissues are a group of uniform cells which are similar in structure and carry out the same function are called as simple tissues. They are of three types. సో చూడండి, సింపుల్ టిష్యూస్ అంటే దే ఆర్ కంటైనింగ్ యూనిఫామ్ సెల్స్ అంటే ఒకలాంటి సెల్స్, అదేవిధంగా ఒకే ఫంక్షన్, సేమ్ ఫంక్షన్, దే ఆర్ డూయింగ్ సేమ్ ఫంక్షన్, సో దే క్యారీ అవుట్ ద సేమ్ ఫంక్షన్, సో దే ఆర్ కాల్డ్ యాజ్ సింపుల్ టిష్యూస్. సో ఒకలాగే ఉండి యూనిఫామ్గా ఉండి సెల్స్ అన్నీ కూడా ఒకే ఫంక్షన్ని చేస్తున్నట్లయితే అటువంటి సెల్స్ని సింపుల్ టిష్యూస్ అని అంటున్నాము. సింపుల్ టిష్యూస్ అనేవి మళ్ళీ మూడు రకాలు: పారెంకైమా, కాలింకైమా, స్క్లీరెంకైమా. సో లెట్స్ సీ ఫస్ట్ వన్, పారెంకైమా. పారెంకైమా అంటే ఏంటి అంటే, పారా మీన్స్ సాఫ్ట్, ఎన్కైమా మీన్స్ టిష్యూ. ఓకే, సో పారెంకైమా cells, they are living which may be oval or rounded. పారెంకైమా సెల్స్ అనేవి లివింగ్ అనమాట, అంటే దే మే బీ ఓవల్ ఆర్ రౌండెడ్, ఓవల్ షేప్లో కానీ రౌండ్గా కానీ ఉంటాయి. సో దే ఆక్యుపైస్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. ప్లాంట్ బాడీలో పారెంకైమా సెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీస్ సెల్స్ హ్యావ్ ఇంటర్ సెల్యులర్ స్పేసెస్. చూడండి, ఇవి పారెంకైమా సెల్స్ అనమాట. పారెంకైమా సెల్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో దే మే బీ ఓవల్ ఆర్ రౌండ్ షేప్. సో దే కంటైనింగ్ ఇంటర్ సెల్యులార్ స్పేసెస్. చూడండి, సెల్కి మధ్యలో ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ని ఇంటర్ సెల్యులార్ స్పేస్ అని అంటాము. చూడండి, ప్రతి సెల్లో కూడా న్యూక్లియస్ ఉంది, సో సైటోప్లాజం ఉంది, క్లోరోప్లాస్ట్లు ఉన్నాయి. సో అందువల్ల ఈ సెల్స్ అనేవి లివింగ్ అనమాట. సో ప్రోటోప్లాజం ఉంది కాబట్టి ఈ సెల్స్ అనేవి లివింగ్ కండిషన్లో ఉంటాయి. సరే,
The cells are mainly made up of cellulose and hemicellulose. చూడండి సెల్ వాల్స్ సెల్యులోజ్ మరియు హెమీసెల్యులోజ్తో తయారయ్యి ఉంటాయి. సో వాక్యూల్ ఈజ్ ప్రెజెంట్ అండ్ న్యూక్లియస్ సైజ్ ఈజ్ స్మాల్. వాక్యూల్ ఉంటుంది సెల్లో, అందువల్ల న్యూక్లియస్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సెల్స్ హ్యావ్ డెన్స్ అండ్ లివింగ్ ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం ఉంది కాబట్టి వీటిని మనం ఏమంటున్నాము, లివింగ్ సెల్స్ అని అంటున్నాము. డెన్స్ సైటోప్లాజం ఉంటుంది. ఇట్ అక్కర్స్ ఇన్ కార్టెక్స్ with pericycle of stems and roots, mesophyll of leaves, pulp of fruits, endosperm of seeds. అయితే ఈ పారెంకైమా సెల్స్ ప్లాంట్స్లో ఎక్కడుంటాయి అంటే కార్టెక్స్, పిత్, పెరిసైకిల్ ఆఫ్ స్టెమ్స్ అండ్ రూట్స్, మీసోఫిల్ సెల్స్ ఆఫ్ లీవ్స్, పల్ప్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఎండోస్పర్మ్ ఆఫ్ సీడ్స్. ఈ పార్ట్స్లో పారెంకైమా సెల్స్ అనేవి ప్లాంట్స్లో ఎక్కువగా ఉంటాయి. సెల్స్ మే షో మెరిస్టమాటిక్ యాక్టివిటీ, సో దే ఆర్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్లీ మెరిస్టమాటిక్ టిష్యూ. సో ఈ సెల్స్కి దే లాస్ట్ పర్మనెంట్లీ దేర్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అని చెప్పుకున్నాం కదా, స్టిల్ దే ఆర్ హ్యావింగ్ ద మెరిస్టమాటిక్ యాక్టివిటీ. parenchyma cells ki whenever they require to do division, they will definitely undergoes a division. That's why these cells are called as potentially meristematic tissues. Eppudaithe division avasaram vastundo, then they will undergoes the division state. That's why they are called as potentially meristematic cells. Okay, so based on their function, parenchyma is classified into 4 groups. Function ni batti parenchyma ni 4 groups kinda divide cheyadam jarigindi. So first one is aerenchyma. So parenchyma having large air spaces is known as aerenchyma. They are found in hydrophytes. They gives buoyancy to the plant. చూడండి, సో ఏరెంకైమా అనేది హైడ్రోఫైట్స్లో ఉండే పారెంకైమాటస్ సెల్స్ అనమాట. సో చూడండి, ఈ సెల్స్ని ఏరెంకైమాటస్ సెల్స్ అంట. సో దే ఆర్ లీవింగ్ ఎయిర్ స్పేసెస్ ఇన్ బిట్వీన్. చూడండి, చూస్తున్నారు కదా. సో ఎపిడెర్మిస్ కింద చూడండి, ఎపిడెర్మిస్ కింద హైపోడెర్మిస్ రీజియన్లో గాలి గదులు ఉన్నాయి. సో ఇవి పారెంకైమాటస్ సెల్స్, వీటిని ఏరెంకైమా అంటారు. దే ఆర్ లీవింగ్ ఎ ఛాంబర్ ఈజ్ కాల్డ్ ఎయిర్ ఛాంబర్. సో అలా ఎయిర్ ఛాంబర్ని లీవ్ చేయటం వల్ల మొక్కలు అనేవి, నీటి మొక్కలు అనేవి నీటి మీద తేలటానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ ఏరెంకైమా యొక్క యూజ్ ఏంటి, మొక్కలు నీటి మీద తేలటం కోసం. అందువల్ల హైడ్రోఫైట్స్లో ఇలాంటి అడాప్టేషన్ ఉంటుంది. సో లెట్స్ సీ సెకండ్ కేటగిరీ, దట్ ఈస్ క్లోరెంకైమా. సో parenchyma with large amount of chloroplast is known as chloremkyma. It is found in the mesophyll of leaf and helps in the photosynthesis. చూడండి, లీఫ్ ఎనాటమీ మనం చూసినట్లయితే అప్పర్ ఎపిడెర్మిస్ కింద పాలిసేడ్ పారెంకైమా ఉంటుంది. సో వీటి కింద స్పాంజీ పారెంకైమా ఉంటుంది. సో ఈ పాలిసేడ్ పారెంకైమాలో కానీ ఈ స్పాంజీ పారెంకైమాలో కానీ క్లోరోప్లాస్ట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎందుకు అంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్. లీవ్సే కదా ఫోటోసింథసిస్ చేసేది, అందువల్ల ఆ సెల్స్లో క్లోరోప్లాస్ట్లు ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ డూయింగ్ దేర్ ఫంక్షన్ దట్ సచ్ యాజ్ ఫోటోసింథసిస్. ఓకే, సో క్లోరోఫిల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్లోరెంకైమా అంటాము. లెట్స్ సీ నెక్స్ట్ వన్. ఎక్కడుంటాయి అవి, లీఫ్ మీసోఫిల్లో ఉంటాయి అన్నమాట. లెట్స్ సీ నెక్స్ట్ వన్, ప్రోసెన్కైమా. Prosenchymatous cell becoming long and taper at both the ends without intercellular space is known as prosenchyma. It helps in the mechanical support. So చూడండి, prosenchymatous cells ఎలా ఉన్నాయి, cell becoming long and taper at the both the ends. చూడండి, సెల్స్ చాలా పొడవుగా ఉన్నాయి, వాటి ఎండ్స్ చూడండి ట్యాపర్డ్గా ఉన్నాయి. అంటే ఏంటి, సూదుల్లాగా ఉన్నాయి అన్నమాట. విత్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. ఇక్కడ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ కూడా ఉంటాయి సెల్కి మధ్యలో. సచ్ కైండ్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రోసెన్కైమాటస్ సెల్స్. మరి వాటి ఫంక్షన్ ఏంటి అంటే దే హెల్ప్స్ ఇన్ ద మెకానికల్ సపోర్ట్. దే గివ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్.
లెట్స్ సీ ద నెక్స్ట్ కేటగిరీ, దట్ ఈజ్ ఇడియోబ్లాస్ట్. ఇడియోబ్లాస్ట్ అంటే ఏంటి అంటే దే ఆర్ ద పారెంకైమాటస్ సెల్స్, దే స్టోర్ అన్వాంటెడ్ ఆర్ ఎర్గాస్టిక్ సబ్స్టెన్సెస్ ఈజ్ నోన్ యాజ్ ఇడియోబ్లాస్ట్. ఇడియోబ్లాస్ట్ అంటే ఏదైనా అన్వాంటెడ్ సబ్స్టెన్స్ని కానీ లేదా ఎర్గాస్టిక్ సబ్స్టెన్సెస్ అంటే స్టార్చ్ కావచ్చు, ప్లాంట్కి అవసరమైన సబ్స్టెన్స్ కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, లేకపోతే టానిన్స్ కావచ్చు, రెజిన్స్ కావచ్చు, ఇలాంటి అవసరమైన ఏదైనా ఎర్గాస్టిక్ సబ్స్టెన్సెస్ని స్టోర్ చేస్తుంది అనమాట. అంటే పారెంకైమాటస్ సెల్స్ దే మెంట్ ఫర్ ద స్టోరేజ్ పర్పస్. అలాంటి సెల్స్ని ఏమంటారు అంటే కనుక ఇడియోబ్లాస్ట్ అంటారు. లెట్స్ సీ ద ఫంక్షన్స్ ఆఫ్ పారెంకైమా. పారెంకైమా యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే పారెంకైమా మెయిన్లీ సర్వ్స్ యాజ్ స్టోరేజ్ టిష్యూ. అంతే కదా, పారెంకైమా అనేది దే మెంట్ ఫర్ ఆల్వేస్ స్టోరేజ్ పర్పస్. బీయింగ్ మెరిస్టమాటిక్ ఇన్ నేచర్, parenchyma is associated with the regeneration, formation of adventitious roots, graft union, wound healing. సో ప్లాంట్లో మేజర్ పార్ట్ parenchyma సెల్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. So whenever the plant requires mitosis, that means division state, so then they will undergo immediately division state, so through the parenchyma cells only, because they are potentially meristematic cells అన్నాం కదా. ఎప్పుడైనా గాయాలైనప్పుడు కానీ, గ్రాఫ్టింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే wound healing అయినప్పుడు కానీ, లేదా అడ్వెంటీషియస్ రూట్స్ ఫార్మేషన్ జరిగేటప్పుడు కానీ, అప్పుడు వెంటనే ఈ పారెంకైమాటస్ సెల్స్ అనేవి డివిజన్ స్టేట్లోకి వెళ్ళిపోయి, అంటే డిఫరెన్సియేటెడ్ స్టేట్ నుంచి డివిజన్ స్టేట్లోకి వెళ్ళిపోయి డివిజన్స్ జరగటం వల్ల ప్లాంట్ అనేది వూండ్ హీలింగ్ కానీ గ్రాఫ్ట్ రీయూనియన్ కానీ జరుగుతుందనమాట. అంతేకాదు ఏరెంకైమా అనేది బయోఎన్సీలో యూజ్ అవుతుంది, ప్రోసెంకైమా అనేది మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది, క్లోరెంకైమా అనేది ఫోటోసిన్సిస్కి యూజ్ అవుతుంది, ఇడియోబ్లాస్ట్ అనేవి దే స్టోర్ ఎర్గాస్టిక్ సబ్స్టెన్సెస్. సో ఇది పారెంకైమా యొక్క ఫంక్షన్స్ అనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, సెకండ్ సింపుల్ టిష్యూ ఏంటి అంటే కాలెంకైమా. కొల్లా అంటే గివ్, ఎన్కైమా అంటే టిష్యూ. సో కొల్లా అంటే గివ్, ఎన్కైమా అంటే టిష్యూ. సో ద టర్మ్ కాలెంకైమా వాజ్ గివెన్ బై ద సైంటిస్ట్ స్లీడన్. ఈ పదాన్ని ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు అంటే స్లీడన్. సో ఇట్ ఈజ్ లివింగ్ మెకానికల్ టిష్యూ, సో విచ్ ఈజ్ ఆల్సో ఏ లివింగ్ టిష్యూ. పారెంకైమా కూడా లివింగ్ టిష్యూనే. సెల్స్ ఆర్ లాంగర్ దాన్ ద పారెంకైమా సెల్స్. పారెంకైమా సెల్స్ కన్నా కూడా లాంగర్గా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. సెల్ వాల్ ఈజ్ థిక్ అండ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్. ఇందాక పారెంకైమాటస్ సెల్స్ సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోజ్ అన్నాము, ఇక్కడ సెల్యులోజ్ అండ్ పెక్టిన్ అంటున్నాము. ద కార్నర్స్ ఆర్ జనరల్లీ థికెండ్ డ్యూ టు గ్రేటర్ డిపాజిషన్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్. చూడండి అక్కడ వాల్ థికనింగ్స్ ఏమి ఉండవు, పారెంకైమాలో యూనిఫామ్గా ఉంటుంది, సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోజ్ ఉంటుంది. బట్ ఇక్కడ థికనింగ్స్ ఉంటాయి. ఎక్కడుంటాయి ఆ థికనింగ్స్ అంటే కార్నర్స్లో ఉంటాయి, డ్యూ టు ద డిపాజిషన్స్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్ మరియు సెల్యులోజ్ డిపాజిషన్స్ వల్ల కార్నర్స్ థిక్గా ఉంటాయి. సెల్ క్యారీస్ లెస్ అమౌంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఉంటుంది బట్ తక్కువగా ఉంటుందన్నమాట. సో అది కోలెంకైమా అంటే. లెట్స్ సీ ద కోలెంకైమాటస్ సెల్స్. చూడండి కోలెంకైమా చూడండి, ఇవి కూడా లివింగ్ సెల్సే. దే ఆల్సో కంటైన్ క్లోరోప్లాస్ట్, బట్ ద సెల్ వాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్. ఆ పెక్టిన్ సెల్యులోజ్ డిపాజిషన్స్ అనేవి చూడండి కార్నర్స్లో ఎక్కువగా ఉంటాయి, అందువల్ల కార్నర్స్లో థికనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంకా ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేవి ఇక్కడ ఉండవు. ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఆర్ యాబ్సెంట్ బికాజ్ at the corners of the cell secondary cell wall substance develops, due to which the cell wall become rigid and thick at the corners. ఓకే, ఈ సెకండరీ వాల్ డిపాజిషన్స్ కార్నర్స్లో ఉండటం వల్ల ఇంకా ఇంటర్సెల్యులార్ స్పేసెస్ని లీవ్ చేసే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. సో ఇట్ ప్రొవైడ్స్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద జువినైల్ ప్లాంట్ పార్ట్స్. ఓకే, ప్లాంట్ యంగ్గా ఉన్నప్పుడు మెకానికల్ సపోర్ట్ అనేది ఎలా వస్తుంది అంటే అక్కడ దెర్ ఇస్ నో స్క్లీరెంకైమా ఉండదు, అందువల్ల కోలెంకైమా అనేది మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. కార్నర్స్లో థికనింగ్స్ ఉండటం వల్ల ఇట్ గివ్స్ సమ్
somewhat mechanical strength to the juvenile stage of the plant. అంటే ప్లాంట్ యంగ్గా ఉన్నప్పుడు, సో ప్లాంట్లెట్గా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ప్లాంట్కి మెకానికల్ సపోర్ట్ అనేది ఈ కాలింగ్ కైమా వల్ల వస్తుంది. సో ఎక్కడుంటుంది మరి ఈ కాలింగ్ కైమా అంటే, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద యంగ్ లీవ్స్, పిటియోల్స్, పెడంకిల్స్, లీఫ్ మార్జిన్స్, వీన్స్ అండ్ అరౌండ్ ద వెసికులర్ బండిల్స్. చూడండి, స్టెమ్లో ఉంటుంది, యంగ్ స్టెమ్లో ఉంటుంది, పిటియోల్స్లో ఉంటుంది, అంటే వృంతాలు అంటారు, పెడంకిల్స్లో ఉంటుంది, అంటే ఫ్లవర్ యొక్క కాడ అనమాట, లీఫ్ మార్జిన్స్లో ఉంటుంది, వీన్స్లో ఉంటుంది, వీన్లెట్స్లో ఉంటుంది, వెసికులర్ బండిల్స్ చుట్టూ కూడా ఉంటుంది. కోలెంకైమా ఈజ్ జనరల్లీ absent in monocots. It is very very important point, you have to remember it. కోలెంకైమా అనేది మోనోకాట్స్లో ఉండదు. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాల్ థికెనింగ్స్, కోలెంకైమా కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. సో వాల్ థికెనింగ్స్ని బట్టి, అంటే వాల్ థికెనింగ్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అనే దాన్ని బట్టి కోలెంకైమాని 3 టైప్స్గా క్లాసిఫై చేయటం జరిగింది. దట్ ఈజ్ యాంగులర్ కోలెంకైమా, ఫస్ట్ వన్. సో ఇట్ ఈస్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ కోలెంకైమా వేర్ థికెనింగ్ అక్కర్స్ ఎట్ ఓన్లీ కార్నర్స్ ఆఫ్ ద సెల్స్ అండ్ సైడ్ వాల్స్ రిమైన్ థిన్. చూడండి, ఎగ్జాంపుల్ దతూరా, లైకోపెర్సికం, టాజిటస్. అంటే దతూరా మీకు తెలుసు, లైకోపెర్సికం అండ్ టాజిటస్ అంటే బంతి. చూడండి, కార్నర్స్లో మాత్రమే థికెనింగ్స్ ఉంటాయి, మిగతా ఈ వాల్స్ అన్నీ కూడాను నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో కార్నర్స్లో మాత్రమే థికెనింగ్స్ ఉంటాయి, అలాంటి దాన్ని ఏమంటాము, యాంగులర్ కోలెంకైమా అని అంటాము. దతూరా, లైకోపెర్సికం, టాజిటస్లో ఈ కైండ్ ఆఫ్ కోలెంకైమా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లామెల్లార్ ఆర్ ప్లేట్ కోలెంకైమా. సో టాంజెన్షియల్ వాల్స్ ఆర్ మోర్ థికెండ్ దాన్ ద రేడియల్ వాల్స్. యాజ్ ఎ రిజల్ట్ ద టిష్యూ అపియర్స్ లైక్ ఎ ప్లేట్ ఆర్ యాజ్ ఎ బ్యాండ్. ఓకే, సో అందువల్ల ప్లేట్ లాగా లేదా బ్యాండ్ లాగా కనబడుతుంది. అంటే ఎక్కడుంటాయి థికెనింగ్స్, టాంజెన్షియల్ వాల్స్లో మాత్రమే ఉంటాయి, రేడియల్ వాల్స్లో థికెనింగ్స్ ఉండవు అనమాట. ఎగ్జాంపుల్ స్టెమ్స్ ఆఫ్ రఫానస్, హీలియాంథస్. చూడండి, టాంజెన్షియల్ వాల్స్ మాత్రమే థికెండ్గా ఉంటాయి, రేడియల్ వాల్స్ అనేవి అన్థికెండ్గా ఉన్నాయి. చూడండి. ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ category, third one, that is tubular or lacunar colenchyma. Thickenings are distributed all around the intercellular spaces. The word lacuna refers to the intercellular spaces. Lacunar అంటే ఏంటి అంటే ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అంతా కూడా థికెనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల దీన్ని ట్యూబులార్ ఆర్ లాక్యునార్ కోలెంకైమాస్ అంటారు. ఎగ్జాంపుల్ ఏరియల్ రూట్స్ ఆఫ్ మాన్స్టెరా, స్టెమ్స్ ఆఫ్ మాల్వేసి అండ్ లామియేసి. చూడండి, ఇక్కడ థికెనింగ్స్ అనేవి ఎక్కడున్నాయో చూడండి, ఇంటర్సెల్యులర్ స్పేసెస్లో థికెనింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే సెల్కి మధ్యలో ఉన్న గ్యాప్ ప్లేస్లో థికెనింగ్స్ అనేవి ఉన్నాయి. థికెనింగ్స్ ఎలా వస్తాయి, సెల్యులోజ్ అండ్ పెక్టిన్ సబ్స్టెన్స్ డిపాజిషన్స్ అవ్వటం వల్ల ఈ థికెనింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇట్ గివ్స్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద యంగర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ కోలెంకైమా. అయితే కోలెంకైమా ఏ పనులు చేస్తుంది? సో ఇట్ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద యంగ్ అండ్ గ్రోయింగ్ ఆర్గన్స్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇలాస్టిసిటీ. సో యంగ్ ప్లాంట్గా ఉన్నప్పుడు లేదా న్యూలీ గ్రోయింగ్ ఆర్గాన్స్కి ఇలాస్టిసిటీ ఇవ్వటం ద్వారా ఇట్ గివ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫోటోసిన్సిస్. అంటే తక్కువ మొత్తంలో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి, క్లోరోప్లాస్ట్లు ఉంటాయి, అందువల్ల దే హెల్ప్స్ ఇన్ ఫోటోసింథసిస్ టు. సో ఇట్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ద మార్జిన్స్ ఆఫ్ ద లీఫ్ లామినా, ప్రివెంట్ ద టియరింగ్ ఆఫ్ లీఫ్ డ్యూ టు విండ్. ఓకే, మార్జిన్స్లో ఉండి ఆ విండ్ వల్ల ఆ లీఫ్ అనేది చిరిగిపోకుండా
కూడాను సో ఈ కాలింగ్ కైమా అనేది యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ కైండ్ ఆఫ్ సింపుల్ టిష్యూ ఏంటి అంటే థర్డ్ కేటగిరీ సో స్క్లీరెంగ్ కైమా. ప్యారెంగ్ కైమా చెప్పుకున్నాము, కాలింగ్ కైమా చెప్పుకున్నాము. థర్డ్ కేటగిరీ దట్ ఈస్ స్క్లీరెంగ్ కైమా చెప్పుకోబోతున్నాము. ద టర్మ్ స్క్లీరెంగ్ కైమా వాజ్ గివెన్ బై ద సైంటిస్ట్ మెట్టీనియస్. ఓకే, ఈ పదాన్ని ఇచ్చిన సైంటిస్ట్ ఎవరు? మెట్టీనియస్ అనే సైంటిస్ట్ అనమాట. ఇట్ ఈస్ ఎ డెడ్ మెకానికల్ టిష్యూ. సో ఇది డెడ్ టిష్యూ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా లివింగ్ టిష్యూస్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ టాకింగ్ ఇట్ ఈస్ ఎ డెడ్ టిష్యూ. స్క్లీరెంగ్ కైమా అనేది డెడ్ టిష్యూ అనమాట. ఎందుకు అంటే ప్రోటోప్లాజం ఉండదు, అదంతా డీజనరేట్ అయిపోయి హాలో స్పేస్ ఉంటుంది, ఓన్లీ సెల్ వాల్సే ఉంటాయి ఇక్కడ. అందువల్ల దీన్ని డెడ్ టిష్యూ అని అంటాము. ఇట్ ఈస్ ఆఫ్ వేరియస్ షేప్స్ అండ్ సైజెస్. ఇవి చాలా డిఫరెంట్ షేప్స్లో సైజెస్లో ఉంటాయి. సెల్ వాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ లిగ్నిన్ and highly thickened. Inside the cell, a narrow lumen is present. చూడండి, సెల్ వాల్స్ అనేవి మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ లిగ్నిన్. ఇంతకుముందు సెల్ వాల్స్ కోలెంకైమాలో సెల్యులోజ్ అండ్ పెక్టిన్ అన్నాము. సో ఫర్ ద ఫస్ట్ టైం సెల్ వాల్స్ ఆర్ లిగ్నిఫైడ్ అంటున్నాము. సెల్యులోజ్ అండ్ లిగ్నిన్ ఉంటుంది. సో లిగ్నిన్ ఈన్స్ నథింగ్ బట్ మోస్ట్ థికెండ్ అనమాట, ఎక్కువ థికెనింగ్ కలిగి ఉంటుంది. సెకండరీ వాల్ డిపాజిషన్ అనమాట. అందువల్ల చూడండి మధ్యలో స్పేస్ మాత్రమే ఉంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే లాక్యూనా అంటాము. ఖాళీ ఎంటీ స్పేస్ ఉంది. ఈ ఎంటీ స్పేస్ని అందువల్ల ఎంటీ స్పేస్లో ప్రోటోప్లాజం అనేది యాబ్సెంట్ అనమాట. అందువల్ల దే ఆర్ డెడ్ టిష్యూ. ఓకే, so let's see next empty space is called as lumen. Okay, so the main function of this sclerenchyma is to provide strength. So already secondary depositions lignified annam kabatti they gives ultimate strength to the plant and hardness to the plant body. So it provides mechanical support as well as rigidity to the plant body. So mechanical support gaani rigidity gaani sclerenchyma valla plant ku vastundannamata. So sclerenchyma is composed of two types of cells. They are fibers and sclerites. స్క్లీరెంకైమాని రెండు టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది, ఫైబర్స్ అండ్ స్క్లీరైడ్స్ అనమాట. లెట్స్ సీ ఫస్ట్ వన్ ఫైబర్స్ ఆర్ ఇలాంగేటెడ్ సెల్స్ విత్ టాపర్డ్ ఎండ్స్. ఫైబర్స్ అనేవి చాలా సన్నగా తిన్నుగా నారలు అంటాం కదా, ఇవి చాలా సన్నగా ఉంటాయి, తిన్నుగా ఉంటాయి, టాపర్డ్ ఎండ్స్ కలిగి ఉంటాయి, అంటే సూది లాంటి ఎండ్స్ కలిగి ఉంటాయి. దేర్ సెల్ వాల్స్ ఆర్ హార్డ్ అండ్ లిగ్నిఫైడ్. వీటిలో కూడా సెల్ వాల్స్ అనేవి లిగ్నిఫైడ్గా ఉంటాయి అండ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ కూడా ఉండవు. దే గివ్స్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద ప్లాంట్. ఇవి కూడాను ప్లాంట్కి మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తాయి అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ లీనం అంటే అవిసె గింజలు అంటారు కదా, ఆ మొక్క. ఇన్ కేస్ ఆఫ్ లీనం ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. సో లీనంలో మాత్రమే ఈ ఫైబర్స్ అనేవి మేడప్ ఆఫ్ సెల్యులోజ్తో తయారై ఉంటాయి. సమ్ ఫైబర్స్ ఆఫ్ ఫ్లాక్స్, జూట్ ఆర్ గ్రేట్ ఎకనామికల్ వాల్యూ. సో ఫ్లాక్స్ ఫైబర్స్కి, జూట్ ఫైబర్కి చాలా economical importance ఉంది. So on the basis of their function in plant body, the fibers are classified into xylem fibers, extraxylary fibers. చూడండి, ఇది ఫైబర్ అన్నమాట. చూడండి సన్నగా పొడవుగా సో దారాల్లాగా ఉంటాయి ఫైబర్స్ అనేవి. సో దే గివ్స్ మెకానికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ సో వెరీ మచ్ ఆఫ్ they are having very much economic importance, as you know, flax fibers, next jute fibers. Okay, so on the basis of their function they are xylem fibers, extraxylary fibers. If the fibers present in xylem they are called xylem fibers. If the fibers present other than the xylem they are called extraxylary fibers. Let's see the first one, xylem fibers. That means xylemలో ఉన్న అంటే దారువులో ఉన్న xylemలో ఉన్న ఫైబర్స్ని xylem ఫైబర్స్ అంటారు. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ వుడ్ ఫైబర్స్. వీటిని వుడ్ ఫైబర్స్ అని కూడా అంటారు. యాజ్ ద నేమ్ ఇండికేట్స్ దాట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద xylem. వుడ్ అన్నా కూడా xylem ఫైబర్స్ అన్నా కూడా xylem. అందుకని xylemలో ఉండే ఫైబర్స్ని
xylem fibers అంటారు. దే అరైజ్ ఫ్రమ్ ద సేమ్ మెరిస్టమాటిక్ టిష్యూ విచ్ గివ్స్ రైజ్ టు xylem ఎలిమెంట్స్. ఓకే. సో అవి సేమ్ మెరిస్టమాటిక్ సెల్స్ నుంచి వస్తాయి. అవి xylem ఎలిమెంట్స్ కింద మారతాయి. దే హెల్ప్ ఇన్ కండక్షన్ ఆఫ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ సపోర్ట్. ఏం చేస్తాయి? xylemతో అసోసియేట్ అయి ఉన్నాయి అంటే xylem ఎలిమెంట్స్ ఆర్ డూయింగ్ కండక్షన్ ఆఫ్ వాటర్. ఇవి కూడాను కండక్షన్ ఆఫ్ వాటర్లో పార్టిసిపేట్ చేస్తాయి. లెట్స్ సీ నెక్స్ట్ వన్, ఎక్స్ట్రా జైలరీ ఫైబర్స్. అంటే జైలంలో కాకుండా మిగతా భాగాల్లో ఉన్నటువంటి ఫైబర్స్ని ఎక్స్ట్రా జైలరీ ఫైబర్స్ అంటారు. సో దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎనీ అదర్ పార్ట్. అంటే ఎక్కడ? కార్టెక్స్, పెరిసైకిల్, ఫ్లోయమ్ ఇలాంటి స్పేసెస్లో, అంటే అదర్ దాన్ జైలం ఉన్న పార్ట్స్లో ఉంటే వాటిని ఎక్స్ట్రా జైలరీ ఫైబర్స్ అంటారు. వీటినే బాస్ట్ ఫైబర్స్ అని కూడా అంటారు. సో ఎక్స్ట్రా జైలరీ ఫైబర్స్ ఆర్ లాంగ్ స్పిండిల్ షేప్డ్ సెల్స్ విత్ టాపర్డ్ ఎండ్స్. ఇవి కూడా సన్నగా పొడవుగా కడ్డీల్లాగా ఉంటాయి. ఎండ్స్ మాత్రం మొనతేలి ఉంటాయి అన్నమాట. సో the scientist is classified these fibers into 3 types. ఈసో అనే సైంటిస్ట్ ఈ బాస్ట్ ఫైబర్స్ని, అంటే అదర్ దాన్ ఎక్స్ట్రా జైలరీ ఫైబర్స్ని 3 టైప్స్గా డివైడ్ చేయటం జరిగింది. ఫస్ట్ వన్ కార్టికల్ ఫైబర్స్. అంటే కార్టెక్స్లో ఉండే ఫైబర్స్ని కార్టికల్ ఫైబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ గ్రాసెస్, పామ్స్. ఓకే. సో గ్రాసెస్లోను మరియు పామ్లోను ఈ కార్టికల్ ఫైబర్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ పెరివెసికులర్ ఫైబర్స్. సో లొకేటెడ్ ఆన్ ద పెరిఫెరీ ఆఫ్ ద వెసికులర్ సిలిండర్ బట్ నాట్ ఆరిజినేటింగ్ ఇన్ ద ఫ్లోయం. ఓకే. సో ఫ్లోయంలో కాకుండా వాసికులర్ బండిల్ చుట్టూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ స్టెమ్స్ ఆఫ్ అరిస్టలోకియా, హీలియాంథస్, కుకుర్బిటా. ఓకే. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రా జైలరీ fiber is phloem fiber. They are originating in the primary and secondary phloem. ఎక్కడ ఉంటాయి? ప్రైమరీ ఫ్లోయంలో ఉంటాయి, సెకండరీ ఫ్లోయంలో ఉంటాయి. ఎగ్జాంపుల్ లీనం, కార్కోరస్, నికోటియానా. సరే, ఈ ఫైబర్స్ ఏం ఫంక్షన్ చేస్తాయి? లెట్స్ సీ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫైబర్స్. ఫైబర్స్ దే ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్ ఆర్గాన్స్. ప్లాంట్ ఆర్గాన్స్కి ఫైబర్స్ అనేవి మెకానికల్ సపోర్ట్ ఇస్తాయి. సో ఫైబర్స్ ఆర్ కమర్షియల్లీ యూస్ఫుల్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ ఇండస్ట్రీలో, ఈ బట్టల ఇండస్ట్రీలో ఈ ఫైబర్స్కి చాలా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో అమాంగ్ డైకోటిలిడనస్ ప్లాంట్స్ ఫ్లోయం ఫైబర్స్ ఆర్ సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్. డైకాటిలిడన్స్లో చూసినట్లయితే ఫ్లోయం ఫైబర్స్ అనేవి సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అందువల్ల వీటిని సాఫ్ట్ ఫైబర్స్ అంటారు. సో ఇవి ఎగ్జాంపుల్ ఫ్లాక్స్ ఫైబర్, జూట్ ఫైబర్, హెంప్, రామీ ఫైబర్. సో ఫ్లాక్స్ అనేది లీనం యుసిటాటిసిమం నుంచి వస్తుంది. జూట్ అనేది కార్కోరస్ క్యాప్సులారిస్ నుంచి వస్తుంది. హెంప్ అనేది కెన్నాబిస్ సటైవా నుంచి వస్తుంది. రామీ ఫైబర్ అనేది బోయర్హావియా నివియా నుంచి వస్తుంది. సో ద ఫైబర్స్ ఇన్ మోనోకాట్స్ ఆర్ యూజువల్లీ లీఫ్ ఫైబర్స్. మోనోకాట్లో మాత్రం లీఫ్ ఫైబర్స్ వస్తాయి అన్నమాట. సో డైకాట్స్లో ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్లోయం ఫైబర్స్ వస్తాయి. సో మోనోకాట్స్లో మాత్రం లీఫ్ ఫైబర్స్ వస్తాయి. దే ఆర్ స్ట్రాంగ్ లిగ్నిఫైడ్ వార్డ్స్ అండ్ ఆర్ హార్డ్ అండ్ స్టిఫ్. ఇవి వాటికన్నా కూడా హార్డ్గా ఉంటాయి, స్టిఫ్గా ఉంటాయి. అందువల్ల ఈ మోనోకాట్స్లో ఉండే ఫైబర్స్ని, లీఫ్ నుంచి వచ్చే ఫైబర్స్ని హార్డ్ ఫైబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనీలా హెంప్, బ్రౌస్ట్రింగ్ హెంప్, సీసల్. సో దీస్ ఫైబర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ. సో పేపర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అండ్ ఫర్ కార్డేజ్. ఓకే. పేపర్ ఇండస్ట్రీలోను తాళ్ళు ప్రిపేర్ చేయటం కోసం వాడతారనమాట. సో నెక్స్ట్ ఫైబర్స్, స్క్లీరెంకైమాని రెండుగా డివైడ్ చేసాం కదా, ఫైబర్స్ అండ్ స్క్లీరైడ్స్ అని. నెక్స్ట్ కేటగిరీ స్క్లీరైడ్స్ అనమాట. ద టర్మ్ స్క్లీరైడ్స్ వాజ్ గివెన్ బై ద సైంటిస్ట్ చిర్క్. సో దే ఆర్ డెడ్ సెల్స్. స్క్లీరైడ్స్ అనేవి కూడా డెడ్ సెల్స్. ద సెల్ వాల్స్ ఆర్ హార్డ్ అండ్ లిగ్నిఫైడ్. ద ల్యూమెన్ ఈజ్ నారో. సో ఇక్కడ ల్యూమెన్ చాలా సన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ల్యూమెన్ అంటే ఏంటి? స్క్లీరైడ్ అనేది ఒక పొడవాటి అనుకుంటే ఈ మధ్యలో ఉన్న స్పేస్ని ల్యూమెన్ అని అంటామన్నమాట. సో ఓకే. సో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆర్ ఆల్సో absent. They are more abundant in soft tissues like cortex, phloem, medulla, fleshy fruits, leaves and seed coats. ఎక్కడుంటాయి ఇవి?
సో కార్టెక్స్‌లో ఉంటాయి, ఫ్లోయమ్‌లో ఉంటాయి, మెడుల్లాలో ఉంటాయి, ఫ్లెషీ ఫ్రూట్స్‌లో ఉంటాయి, లీవ్స్‌లో ఉంటాయి, సీడ్ కోర్స్‌లోనూ ఉంటాయి. దే ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ద జైలమ్ అండ్ ఫ్లోయమ్. ఓకే. స్క్లెరైడ్స్ అనేవి డెడ్ సెల్స్, సెల్ వాల్స్ హార్డ్‌గా ఉంటాయి. ల్యూమెన్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ ఉండవు. దే మే బీ అబండెంట్ ఇన్ కార్టెక్స్, ఫ్లోయమ్, మెడుల్లా, ఫ్లెషీ లీవ్స్ అండ్ సీడ్ కోట్స్. ఓకే. So let's see, according to different shapes and sizes, sclerides are classified into 5 groups. So 5 groups of sclerides ఉన్నాయి. They are first one brachysclerides. వీటినే స్టోన్ సెల్స్ అంటారండి. సో ఈ brachysclerides ఎలా ఉంటాయి? They may be oval shaped or rounded. They found in the cortex and pith, phloem of stems, example cinnamomum, and pulp of fruit guava and pyrus. ఓకే. సో వీటిని స్టోన్ సెల్స్ అంటారు. ఎలా ఉంటాయి? రౌండెడ్గా ఉంటాయి లేదా ఓవల్ షేప్లో ఉంటాయి. రెండోది మ్యాక్రోస్క్లెరైడ్స్. మ్యాక్రోస్క్లెరైడ్స్ అంటే ఏంటి? వీటిని మాల్ఫీజియన్ సెల్స్ అంటారు. దే ఆర్ రాడ్ షేప్డ్. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద హార్డ్ సీడ్ కోట్ ఆఫ్ లెగ్యూమ్స్. అంటే ఫ్యాబేసి ఫ్యామిలీకి చెందిన సీడ్ చుట్టూ ఉండే సీడ్ కోట్లో ఈ మాల్ఫీజియన్ సెల్స్ లేదా మ్యాక్రోస్క్లెరైడ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ ఆస్టిరోస్క్లెరైడ్. వీటిని ప్రాప్ సెల్స్ అని అంటారు. ఆస్టిరో అంటే మీరు ఎప్పుడు ఆస్టిరో అనే మాట విన్న బోన్ షేప్ అనమాట. సో బోన్ షేప్డ్ స్క్లెరైడ్స్ ఉంటాయన్నమాట. ఎక్కడుంటాయి? హికియా లీవ్స్, మౌరిమా కాటిలిడన్స్లో ఈ టైప్ ఆఫ్ స్క్లెరైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆస్ట్రోస్క్లెరైడ్. వీటిని స్టెల్లేట్ అంటాము. అంటే స్టెల్లేట్ అంటే ఏంటి అంటే స్టార్ షేప్ అనమాట. స్టార్ షేప్లో స్క్లెరైడ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఆఫ్ లీఫ్ అండ్ స్టెమ్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. హైడ్రోఫైట్స్లో ఇంటర్సెల్యులర్ స్పేసెస్లో కానీ లీఫ్ లేదా స్టెమ్లో కానీ అనాటమీలో మీరు గమనించవచ్చు అనమాట. లీవ్స్ ఆఫ్ నింఫియా చూస్తే ఆ నింఫియాలో ఆస్ట్రో అంటే స్టార్ షేప్లో ఉండే స్క్లెరైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రైకోస్క్లెరైడ్స్ అంటే ఏంటి? దే ఆర్ హెయిర్ లైక్ అండ్ ఫౌండ్ ఇన్ ద ఎపిడర్మిస్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఇన్ ద లీవ్స్ అండ్ స్టెమ్స్ ఆఫ్ సర్టన్ హైడ్రోఫైట్స్ అండ్ ఇన్ ద ఏరియల్ రూట్స్ ఆఫ్ మాన్స్టెరా అండ్ ఇన్ ద లీవ్స్ ఆఫ్ ఆలివ్. ఎలా ఉంటాయి? హెయిర్ లాగా ఉంటాయి, ఎపిడర్మిస్ మీద ఉంటాయి, ఇంటర్సెల్యులర్ స్పేసెస్లో ఉంటాయి, కొన్ని లీవ్స్లో స్టెమ్స్లో ఆఫ్ హైడ్రోఫైట్స్లో ఉంటాయి, అంటే నీటి మొక్కల్లో ఉంటాయి. ఏరియల్ రూట్స్ ఆఫ్ మాన్స్టెరాలో ఏరియల్ రూట్స్ ఉంటాయి, వాటిలో ఉంటాయి. సో ఆలివ్ ప్లాంట్ లీవ్స్లో ఉంటాయి అన్నమాట. సో అంటే హెయిర్ లైక్ ఉంటాయి. చూడండి ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. సో చూడండి ఫస్ట్దేమో రాడ్ షేప్డ్. ఓకే. సో నెక్స్ట్దేమో స్టెల్లెట్ స్టార్ షేప్డ్. ఆస్టిరో ఇదో హెయిర్ లైక్. ఓకే. దీస్ ఆర్ మాల్ఫీజియన్. ఓకే. సో మ్యాక్రోస్క్లెరైడ్స్ అనమాట. చూడండి ఇన్ని రకాలు ఉన్నాయి స్క్లెరైడ్స్లో. ఓకే. సో నెక్స్ట్ ఈ స్క్లెరైడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే దే ఆల్సో ప్రొవైడ్ మెకానికల్ రిజిడిటీ అండ్ ఇలాస్టిసిటీ టు ద ప్లాంట్. ఓకే స్టూడెంట్స్, ఇది సింపుల్ టిష్యూ గురించి ఈ క్లాస్లో మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో కాంప్లెక్స్ టిష్యూస్ అంటే పర్మనెంట్ టిష్యూస్ అనేవి సింపుల్, కాంప్లెక్స్, స్పెషల్ 3 టైప్స్ ఉన్నాయి. ఇందులో మనం సింపుల్ మాత్రమే నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో కాంప్లెక్స్ మరియు స్పెషల్ టిష్యూస్ లేదా సెక్రేటరీ టిష్యూస్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.